ఏ స్కూల్? ఎస్జిటి. ఓకే. ప్రైమరీ స్కూల్. ముందుగా మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ డిఎస్సిలో పోస్ట్ కొట్టినందుకు. మీ ఫ్యామిలీ? అమ్మ, నాన్న, తమ్ముడు. మీరేం చేస్తారు బాబు? ఎంసీఏ కంప్లీట్. జాబ్ ఏమైనా చేస్తుంది? ఇప్పుడు సర్చింగ్లో ఉన్నారు. తమ్ముడు, అక్క, తమ్ముడు. ఓకే, ఇద్దరు అక్క మీకు పిల్లలు. అదే పాప బాగా చదివి జాబ్ కొట్టినందుకు సంతోషం. చాలా కష్టపడితేనే వస్తుంది. నాన్న మీరేం చేస్తారు? నాన్న మెడికల్ షాప్. మెడికల్ షాప్. అమ్మ హౌస్ వైఫ్. తమ్ముడు ఎంసీఏ చేసి. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు. ఈ వైసీపీ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏవేవో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీకు ఈ ప్రాసెస్ డిఎస్సిలో మీరు ఎట్లా తెచ్చుకున్నారు? దీని మీద ఏం చెప్తారు మీరు? అసలు మ్యామ్ యాక్చువల్గా నాన్న అపాయింట్మెంట్ లెటర్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డారో, ఈ దగ్గర చేసి తీసుకున్నారు డిఎస్సి జాబ్ అన్నప్పుడు కూడా అంతే బాధపడ్డారు. పిల్లలు అంత కష్టపడి, ఎవరైనా ఆస్పిరెంట్ అంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాక ఇలాగ వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ప్రతి డిఎస్సి అభ్యర్థికి, మెగా డిఎస్సి అభ్యర్థికి బాధ కలుగుతుంది మేడం. నేను ఎంబీఏ కోర్సు చేస్తూనే హాస్టల్కి వచ్చి నోటిఫికేషన్ వెంటనే హాస్టల్కి వచ్చి నైట్ 4 hours మాత్రమే మెయిల్ పడుకొని చదువుకున్నాను మేడం. నేను 2 months నోటిఫికేషన్ తర్వాత ఆ 2 months కష్టపడితే జాబ్ వచ్చింది మేడం. ఇలా మాట్లాడడం అయితే చాలా అన్యాయంగా ఉంది మేడం. అసలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు అని అంటే డిఎస్సి నోటిఫికేషన్ వాళ్ళు 5 years నుంచి ఇస్తాం అంటున్నారు మేడం. ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు మేడం. అసలు ఇవ్వలేదు. ఆ తర్వాత టీచర్స్ కి ఒకటి అది మేనిఫెస్టేషన్ వచ్చింది మేడం. టీడీపీ నుంచి మేనిఫెస్టేషన్ వచ్చిన తర్వాత మేము జాబ్ ఇస్తాము ఖచ్చితంగా 60 days లోనే సైన్ పెడతాం డిఎస్సి నోటిఫికేషన్ మీద అని చెప్పేసి చంద్రబాబు అనడము, వెంటనే ఎలక్షన్స్ లో గెలిచి మళ్ళీ మొదటి టీడీపీ వచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే జాబ్స్ ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత అదంతా 5 years ఉన్న నేమ్ అంతా పోయింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు వెంటనే ఇచ్చారు లోకేష్ గారు అనే దాని మీదే ఇలా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది మేడం. ఇంకొకటి జాబ్ రాని వాళ్ళు ఎలా అంటే ఈ హారిజాంటల్ వర్టికల్ ప్రాసెస్ ఏంటో సరిగ్గా తెలియక ఇలా మాట్లాడుతున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నాం మేడం. ఆ హారిజాంటల్ విషయం మనకి క్లారిటీ వస్తే, ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ రిమైనింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్లారిటీ వస్తే ఈ సందేహం ఉండదు మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఇంత కష్టపడి తెచ్చుకున్నారంటున్నారు. ఇంత ఒక్కటేసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి అని ఒక్కటేసారి 16,347 ఉద్యోగాలు ఇచ్చారు. నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి వీళ్ళు ఎన్నో కేసులు ఇవ్వకూడదని చెప్పేసి వైసీపీ నాయకులు కేసులు పెట్టారు, కోర్టులో వేశారు. అవన్నీ కూడా లోకేష్ గారు ఎంతో కష్టపడి వాళ్ళన్నిటికీ కూడా సమాధానం చెప్పి తీపిచ్చి అవన్నిటిని కూడా తీసి మీకు ఇంత జాబ్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే మేడం, లోకేష్ గారు అయితే మాకు న్యాయమే చేశారు మేడం. కానీ ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే చాలా బాధాకరంగా ఉంది మేడం. మా పేరెంట్స్ కూడా కొంచెం బాధపడుతున్నారు మేడం. మీరు ప్రజలకు ఏం చెప్తారు? వీళ్ళు ఇలా వైసీపీ నాయకులు ఇలా మాకైతే ఎటువంటి అన్యాయం జరగలేదు మేడం. న్యాయంగానే పోస్ట్ వచ్చింది. మేము ₹1 కూడా ఎవరికి కట్టలేదు పోస్ట్ కోసము. కష్టపడి చదివితేనే మాకు ఈ ఉద్యోగం వచ్చింది మేడం. ఇప్పుడు నెక్స్ట్ కూడా డిఎస్సి ఇస్తున్నారు అక్టోబర్ లో. అవును మేడం, ప్రతి ఇయర్ డిఎస్సి ఇస్తామన్నారు, ఆ మాట మీద కూడా ఉన్నారు మేడం. అక్టోబర్ లో మళ్ళీ డిఎస్సి వస్తుంది. ఆ డిఎస్సి ఆస్పిరెంట్స్ కి ఖచ్చితంగా కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మేడం. ఎలాంటి తప్పు, ఎలాంటి మిస్టేక్ అయితే టీడీపీ నుంచి లేదు మేడం. ఇప్పుడు మీరు మొత్తం చూసారు కదమ్మా ప్రొసీజరు, ఇది అంతా జరిగిండేది. ఇప్పుడు మళ్ళా కూడా ఇప్పుడు మెగా డిఎస్సి అని ఇచ్చారు, వీళ్ళు దగా డిఎస్సి అని అంటున్నారు. వైసీపీ నాయకులకు మీరేం చెప్తారు? వైసీపీ నాయకులకి అయితే ఇది ఖచ్చితంగా దగా డిఎస్సి అయితే కాదు మేడం. ఉపాధ్యాయుని ఇందులోకి తీసుకురావడం కూడా చాలా తప్పు మేడం. మేము పాఠశాలలో పాఠాలు చెప్తాం కానీ ఇలాగా రాజకీయాల్లోకి అయితే మమ్మల్ని తీసుకురావద్దు అని అంటాను మేడం. వైసీపీ వాళ్ళకి కూడా ఇది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సినే. ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదు. మాకు న్యాయంగానే పోస్ట్ వచ్చింది. మీ సీనియర్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇలా డిఎస్సి దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళు ఏం చెప్పట్లేదు మేడం. న్యాయంగానే మీరు తెచ్చుకున్నారు కాబట్టి
మిమ్మల్ని ఇందులో లాగకూడదు అనే చెప్తున్నారు మేడం. ఇప్పుడు ఏదైనా ఇన్ని సంవత్సరాలలో ఇంత లక్షల మందికి అవును మేడం. టీచర్స్ ఉద్యోగాలు వచ్చాయంటే అది ఓన్లీ చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. 14 టైమ్స్ చంద్రబాబు గారు డిఎస్సి నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటికి. ఇచ్చారు మేడం. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కూడా. అయినా ఈ తప్పులు ఎప్పుడు జరగలేదు. ఈ రాజకీయం ఇన్ని సార్లు డిఎస్సి నోటిఫికేషన్ పెట్టినందుకే వాళ్ళకి ఏమన్నా వైసీపీ వాళ్ళకి ఏమన్నా తప్పు అలా చూపిస్తున్నారేమో మేడం. కానీ ఈ టీడీపీ నాయకత్వం వల్ల మాకు ఎప్పుడు డిఎస్సి వాళ్ళకి కానీ టీచర్స్ కి కానీ చాలా మంది ఆస్పిరెంట్స్ కి లాభమే అయింది కానీ ఎక్కడ నష్టం కాలేదు మేడం. ఎవ్వరు డబ్బులు పెట్టి పోస్ట్ కొనలేదు. ఇప్పుడు ఇంకా చదువుకొని ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ కూడా ట్రై చేసే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఖచ్చితంగా మంచిగా చదువుకొని పోస్ట్ కొట్టాలని చెప్తున్నాను. ఓకే. ఇంకోటమ్మా, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మీరు ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఇందాకే మీరు చెప్పారు, మీ ఫాదర్ జాబ్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డారో, వీళ్ళు ఈ వైసీపీ నాయకులు ఇలా ఫేక్ ప్రచారాలు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు అంతే బాధపడ్డారు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నప్పుడు అయితే ఎంత సంతోషం వేసిందో, వాళ్ళకి దగ్గర డిఎస్సి అన్నప్పుడు కూడా అంతే బాధ వేసింది మేడం. అంత బాధపడ్డారు, కష్టపడ్డారో వాళ్ళు తల్లిదండ్రులకి తెలుసు మేడం. తెలిసిన ప్రతి తల్లిదండ్రులకి ఇలా దగ్గర డిఎస్సి అని అంటుంటే తల్లిదండ్రులకి అందరికి బాధ వేస్తుంది మేడం. పిల్లల కష్టాలు చూసింటారు వాళ్ళు, మా పిల్లలు కష్టపడే జాబ్స్ తెచ్చుకున్నారు అని చెప్పేసి మేడం. ఇప్పుడు మీరందరూ కూడా మొన్న కర్నూలుకి వెళ్ళారు కదమ్మా ర్యాలీ, మీరందరు టీచర్స్ అందరూ కలిసి. అక్కడ మీ టీచర్స్ ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు మీతో పాటు, వాళ్ళ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ ఒపీనియన్ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళందరి టీచర్స్ పాఠాలు చెప్తాము, మమ్మల్ని రాజకీయాల్లోకి తెస్తే గుణపాఠాలు చెప్తామని చెప్పేసి అందరి ఒపీనియన్ అలాగే ఉంది మేడం. అందరూ కష్టపడే తెచ్చుకున్నాం మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి కష్టపడి తెచ్చుకున్నామని చెప్పేసి చెప్పాను. ఓకేమ్మా, మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే అన్న మీకు కూడా చెప్తున్నాను, ఎవ్వరు ఏం చేయలేరు. ఇది అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. వాళ్ళు చేయలేని పనిని వాళ్ళు 5 సంవత్సరాలు వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక డిఎస్సి కూడా కండక్ట్ చేయకున్నట్లు ఒక పోస్ట్ కూడా అపాయింట్ చేయలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి అని దాదాపుగా 16,347 ఉద్యోగాలు ఇచ్చినారు. ఇది ఒక చరిత్ర. ఇంకా కంటిన్యూస్ గా డిఎస్సి ఇస్తూనే ఉంటారు. దీనివల్ల టీచర్స్ కి ఒక సైడ్ నిరుద్యోగ సమస్యను తగ్గించారు, ప్లస్ పిల్లలకి కూడా చదువుకోవడానికి టీచర్స్ ఉంటేనే మంచిగా విద్యార్థులు చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంత చేస్తున్నారు. కాబట్టి మీరు ఏమీ భయపడద్దండి, మీరు ధైర్యంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉన్నారు, నారా లోకేష్ గారు అండగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మెగా డిఎస్సి వైసీపీ నాయకులు మెగా డిఎస్సి రాకుండా చేయడానికి ఎన్నో కేసులు వేశారు. ఇప్పుడు కూడా వేసినా కూడా అన్ని సుప్రీంకోర్టు వరకు వాళ్ళు వెళ్ళినా కూడా అన్ని కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి అన్న. చాలా కష్టపడి అమ్మాయి తెచ్చుకుంది జాబు, మీరు కూడా ధైర్యంగా ఉండాలా, మీరేం భయపడద్దండి. మీకు కూడా మా బాబు ఆల్ ది బెస్ట్. మీరు కూడా మంచి జాబ్ తెచ్చుకోవాలా. నెక్స్ట్ డిఎస్సి వస్తుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. అక్కని చూసి అక్క గైడెన్స్ తీసుకొని చేస్తే కూడా మంచిదే. కలిసి మీకు ధైర్యం చెప్తాము అని మేము వచ్చాము. మీరు కూడా ఎక్కడ ఇలాంటి రూమర్స్ కి ఏం భయపడద్దండి. కేసులు వేసిన ప్రూఫ్స్ అయితే ఉన్నాయి మేడం. ఖచ్చితంగా మా ఉపాధ్యాయుల దగ్గర ఉన్నాయి, ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, స్కోర్ కార్డ్స్ ఉన్నాయి, మెరిట్ లిస్ట్ ఉంది, ప్రతిదీ ప్రూఫ్ ఉంది. కాబట్టి ఎలాంటి కేసు వేసినా కూడా మాకు ఎలాంటి మోసం జరగదు అని చెప్పేసి లోకేష్ గారిని కూడా నమ్ముతున్నాం మేడం. ఏమి జరగదు, అంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది. వాళ్ళు వైసీపీ నాయకులు ఒక్కటే వాళ్ళు చేయలేని పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు, నారా లోకేష్ గారు చేసినారు. కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేక ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మేమందరూ కూడా అండగా ఉంటాము. సార్ కూడా చెప్పారు ధైర్యం చెప్పండి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళందరికని, అందుకే మేము కూడా కలుస్తున్నామా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మా. మిమ్మల్ని కలిసి నాకేమొద్దు, నేను ఏమొద్దు పాపకి. మేము లేదు, మీరు జాబ్ కొట్టినందుకు మీకు కంగ్రాచులేషన్స్. నేను అక్క రండి, మీరు రండి, ఏమొద్దు ప్లీజ్, నా మాట రా మా బాబు. అవన్నీ